అది కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశ సందర్భంగా వంగవీటి రాధా గారు ఈ నియోజకవర్గానికి 18వ తారీఖు, అంటే రేపు లేదు ఎల్లుండే 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బొమ్మినింపాడు వస్తాడు ఆయన. అక్కడి నుంచి ఒక అర్ధగంటలో ర్యాలీ, మోటార్ బైకులు కార్లతోటి ర్యాలీగా బయలుదేరి బొమ్మినింపాడు నుంచి కోరుకోళ్ళు, కోరుకోలు నుంచి కలిదిండి, కలిదిండి నుంచి వరాపట్నం, వరాపట్నం నుంచి అగ్రహారం మీదుగా ఆటపాక మీద నుంచి మనం సిఎన్ఆర్ గార్డెన్స్ వరకు ర్యాలీగా వెళ్తాం. అక్కడ సిఎన్ఆర్ గార్డెన్స్లో ఆత్మీయ సమావేశం. తర్వాత ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి మా రొటీన్గా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనానికి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కూడా ఉంది. ఇది ఆ రోజున ఈ ఆత్మీయ సమావేశంలో కాపు సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు, ఇంకా కొంతమంది కాపు సామాజిక వర్గంలో అవతల పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళు నాయకులు కొంతమంది వాళ్ళు కూడా ఆ సమయంలో మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీన అనగా వచ్చే గురువారం నాడు మన కైక్లూరు నియోజకవర్గ 18వ తేదీన కైక్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి మద్దతుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు కైక్లూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఆయన వచ్చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలకు ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా ముదినేపల్లి మండలం బొమ్మినింపాడు గ్రామం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో కోరుకొల్లు గ్రామం చేరుకుని అక్కడి నుండి కలిదిండి, కాళపాలెం అడ్డ రోడ్డు మీదుగా ఆటపాక, అనంతరం కైక్లూరు పట్టణంలో రోడ్ షో తోటి కైక్లూరు సిఎన్ఆర్ గార్డెన్ చేరుకుని అక్కడ కైక్లూరు నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కావున ఈ సందర్భంగా మీడియా ముఖంగా కైక్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లి రంగా గారి ఆశయాల్లో ఉన్నటువంటి రాధా గారి ప్రసంగం కూడా విని రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థి విజయానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులు పిలవడానికి కారణం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్న ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ గారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న వంగవీటి రాధాబాబు గారు రేపు 18వ తారీఖు మన నియోజకవర్గానికి ఇచ్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే కాపు సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని పెద్దలంతా కూడా 3 పార్టీల్లో ఉన్న కాపు పెద్దలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. దానికి మేము కూడా వారికి అండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వడం కోసం ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభ్యర్థులుగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారిని, అలాగే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవడం కోసం అందరూ బేషరతుగా రేపు ఎన్డీఏ కూటమికి పనిచేయాలని కోరటానికి మేము ఈ కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. నా పేరు కోటపల్లి కృష్ణ, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. మన కైక్లూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఈ నెల 18వ తారీఖున కాపు సోదరులందరూ కూడా మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి రాధాకృష్ణ గారు మన కైక్లూరు నియోజకవర్గం వస్తున్నారు. ఈ దుర్మార్గపు పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులకు చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారిని చూపించి కాపులందరినీ కూడా కక్ష సాధింపులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం ఈరోజు కాపులందరూ కూడా ఒక సంఘటన జరపడం శుభసూచకం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన పార్లమెంట్లో కూడా మా ఎంపీ గారు జీవీఎల్ గారు కూడా కాపుల కోసం గలం ఇప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా కాపులకి మద్దతుగా ఉంటామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది. కాబట్టి ఆత్మీయ కాపు కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు.
అలాగే ఎల్లుండు జరగబోయే రాధాబాబు గారి ర్యాలీని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా ఈ కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు మిత్రులందరినీ కోరుతున్నాము. అలాగే పార్టీలకు అతీతంగా కాపులందరూ ఐక్యతగా ఉన్నారు అని ఒక్కసారి మనం ఈ రాష్ట్రానికే తెలియజేసే విధంగా మనందరం పిల్లా జిల్లాలతో కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి అలాగే రానున్న రోజుల్లో కైకలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కామినేని శ్రీనివాస్ని అందరూ ముక్తకంఠంతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈ నెల 18వ తారీఖున అనగా ఎల్లుండ మన నియోజకవర్గం విచ్చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ తరఫున మన కామినేని శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ తరఫున పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈ ఇద్దరి విజయాన్ని కోరుకుంటూ ఇవాళ ప్రచారానికి విచ్చేస్తున్న వంగవీటి రాధాబాబు గారికి ఘన స్వాగతం పలకాలని, అలాగే ఈ సభాముఖంగా నేను ఈ మీడియా మిత్రులందరికీ, అలాగే రాధారంగ గారి అభిమానులకు, రాధారంగ మిత్రమండలి సభ్యులందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఎందుకనంటే నేను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. మచిలీపట్నం జిల్లాకి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వస్తే మేము పెడతాం రంగా గారి పేరు అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రాధాబాబు గారి ప్రచారాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ తీసుకున్నా. జోహార్ వంగవీటి మోహన్ రంగా.